మీ సహాయం లేకుండానే ఈ పెళ్లి చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఈ ఇల్లు అమ్మేస్తాను. ఇల్లు అమ్మేస్తారా? అవును, ఇప్పటికే దీన్ని తాకట్టు పెట్టాను. ఆ మార్వాడికే ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పిల్ల పెళ్లి చేస్తాను. హలో పెళ్లి కూతురా, ఇప్పటి నుంచే సిగ్గు. ఇదేమిట్రా, ఎందుకు వస్తున్నావు? నేను పెళ్లి చేసుకోనన్నయ్య, ఉదయంతో చెప్పు. ఏంటమ్మా, ఏమైంది? నాతో చెప్పు. నాన్న ఇల్లు అమ్మి నా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేను పెళ్లి చేసుకోను. అవన్నీ నీకెందుకమ్మా, పెద్దవాళ్ళ మేము ఉన్నాగా. ఊరుకో. ఈ పెళ్లి విషయంలో ఎవరూ పట్టించుకోవటం లేదని పాప మామగారు బాధపడుతున్నారండి. నాన్నగారిని చూస్తుంటే నాకు బాధగానే ఉంది సరస్వతి. కానీ నేనేమిటో, నా సంపాదన ఏమిటో నీకు తెలియందేం కాదు. నిజమేననుకోండి, కానీ పెద్ద కొడుకై ఉండి మీరే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటే మిగతా వాళ్ళు అసలు పట్టించుకోరండి. అదే ఏం తోచకుండా ఉంది. పోనీ శాంతను అడిగితే? మీ చెల్లిని అప్పడుగుతారా? ఏ? బాగుందండి. ఒకవేళ ఆవిడకి ఇవ్వాలనున్నా మీ బావగారు ఒప్పుకుంటారా? అయినా మనకు మాత్రం ఏం గౌరవంగా ఉంటుంది ఆలోచించండి. మావయ్య గారు ఎలాగో ఇల్లు అమ్మాలనుకుంటున్నారు కదా. అవును, పెళ్లికి కావాల్సిన డబ్బు మా నాన్నగారు చేత ఇప్పించామనుకోండి. అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ మారవాడి అప్పు మనమే వాడి ముఖాన్ని పడేసామనుకోండి, ఈ ఇల్లు మనకే సొంతం అవుతుందిగా. అమ్మని అమ్మ, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిన దానివే. కైకలూరు నియోజకవర్గాన్ని కలకత్తాకి అమ్మేసేదానివి. రాసేయి, ఉత్తరం రాసేయి. రాస్తా. ఆ భగవంతుడు దయదలిస్తే లంకంత ఇల్లు మనకే సొంతం అవుతుంది. అప్పుడు మనము మన పిల్లలు హాయిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఈ మొదటి ముఖని బయటికి గంటేయచ్చు. పెళ్లి ఖర్చు 1,00,000, పాతప్పు 1,00,000 పోతే ఈ ఇల్లు అమ్మితే 1,00,000 మిగులుతుంది కదండి. మరే మిగులుతుంది కదా. మీ నాన్నగారితో చెప్పి ఈ ఇల్లు అమ్మి ఆ 1,00,000 ముగ్గురికి పంచామని చెప్పండి. ముగ్గురేమిటి, మీరు నలుగురు కొడుకులు కదా. అయ్యో రాత, మనం చచ్చి చెడి ఇన్నాళ్ళు సంపాదించింది ఇంటి ఖర్చులకు ఇచ్చాం కదండి. చిన్నబాబు తినడమే తప్ప పైసా సంపాదించాడా? మరే అతను ఏ ఉద్యోగం చూసుకుని అతను బతుకుతాడులేండి. ఆ 1,00,000 రూపాయలు మీ ముగ్గురికి పంచి పెడితే మనకు వచ్చిన డబ్బుతో అడ్వాన్స్ ఇచ్చి మంచి సెంటర్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుందామండి. నెల నెల ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అప్పు తెచ్చేసుకుందాం. ఏమంటారు? బాగుంది, చాలా బాగుంది.